హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో పీవైక్యూస్ని ఎలా అనలైజ్ చేయాలో తెలుసుకుందాం. సో మనకి నార్మల్గా ప్రిలిమ్స్లో వచ్చే సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి? 4 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 మైనర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 4 మేజర్ వచ్చేసి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, అండ్ 2 మైనర్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ టైప్స్గా మనం అనలైజ్ అనేది పీవైక్యూస్ని చేయాలి. అసలు ఎలా చేయాలో ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 2025 పేపర్ తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకుంది సెట్ ఏ. ఫస్ట్లో ఉన్న 10 క్వశ్చన్స్ అన్ని ఎకనామీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎకనామీ బేస్డ్ క్వశ్చన్స్ని ఎలా అనలైజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో యాక్చువల్లీ మనకి ఎకానమీలో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి స్టాటిక్, అంటే డైరెక్ట్గా మీరు ఇన్ని రోజులు చదివిన క్లాస్లో కానివ్వండి, క్లాస్ నోట్స్లో కానివ్వండి, ఏ స్టాటిక్ బుక్ చదివినా కూడా వచ్చేవి ఈ స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. అండ్ సెకండ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలంటే అట్లీస్ట్ జస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదవండి. 2 years 3 years అసలు వేస్ట్ ఆఫ్ టైం. ఓన్లీ ఫ్రమ్ మే టు మే ట్రై చేయండి ఇవి చూసుకోవడానికి. ఓకే, నేను ఇక్కడ ఫస్ట్ 5 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్సే ఉన్నాయి. స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్లో నెక్స్ట్ టైం క్వశ్చన్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి అని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేసినా కూడా ఫస్ట్ మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ సబ్జెక్ట్లో తెలుసుకోవాలి. ఇది మనకు నేను ముందే చెప్పాను ఎకనామీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయని. అండ్ ఈ ఎకానమీలో ఏ చాప్టర్కి సంబంధించింది అండ్ అందులో సబ్ టాపిక్ ఏంటి అది చూసుకోవాలి. అండ్ ఇది ఫస్ట్ క్రైటీరియా అనమాట, ఏ సబ్జెక్ట్, ఏ చాప్టర్, ఏ సబ్ టాపిక్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూడాల్సింది అక్కడ ఇచ్చింది జనరల్ టాపికా లేకపోతే స్పెసిఫిక్ టాపికా అని. ఒకవేళ జనరల్ టాపిక్ ఇచ్చినట్లయితే మళ్ళీ అదే టాపిక్ మీద క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. స్పెసిఫిక్ టాపిక్ అయితే మాత్రం క్వశ్చన్ అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ జనరల్ టాపిక్స్, స్పెసిఫిక్ టాపిక్స్ నేను జాగ్రఫీ అలాగే ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు అప్పుడు చెప్తాను. సో యాజ్ ఆఫ్ నా ఈ వీడియోలో మాత్రం ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ చెప్తాను. అండ్ ముందు వచ్చే వీడియోస్లో హిస్టరీ టాపిక్స్ ఎలా చూడాలి అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ, జాగ్రఫీ, పాలిటీ ఎలా చేయాలో అన్నీ నేను చెప్తాను. కాకపోతే ఫస్ట్ వీడియో వచ్చేసి ఎకనామీ బేస్డ్ అనమాట. స్పెసిఫిక్ టాపిక్ అయితే దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అసలు ఉండవు. కానీ జనరల్ టాపిక్ అయితే దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వాటిని క్లియర్ కట్గా చూడాలన్నమాట. ఈ 2 పాయింట్స్ మన బ్రెయిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకొని మన పీవైక్యూస్ని అనలైజ్ చేయడానికి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు క్వశ్చన్ చూసుకున్నట్లయితే విత్ రెఫరెన్స్ టు ఇన్వెస్ట్మెంట్స్, ఇది ఎకనామిక్ సంబంధించిన క్వశ్చన్, అది కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినది. అండ్ అందులో అడిగింది ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి అనమాట. ఓకే, నేను చెప్పినట్టు సబ్జెక్ట్ ఎకనామీ, టాపిక్ ఇన్వెస్ట్మెంట్స్, అందులో సబ్ టాపిక్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. విత్ రెఫరెన్స్ టు ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్, అక్కడ బాండ్స్, స్టాక్స్, హెడ్జ్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ ట్రీటెడ్ as ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఇక్కడ ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ ద 4 అని ఇచ్చారు. సో మీరు క్లియర్ కట్గా ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఎస్పెషలీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏంటంటే నార్మల్గా మనం ప్రైవేట్ పీపుల్ దగ్గర నుంచి ఫండ్స్ని కలెక్ట్ చేసి వాటిని పూల్ చేసి అందులో అయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి లాభాలు కలిగేటట్టు చేయడమే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ 4 చూసినట్లయితే ఇక్కడ ఫండ్స్ అని ఉంది అంటే హెడ్జ్ ఫండ్స్ అనేది కంపల్సరీ ఈ ఫండ్లోకి వస్తుంది ఫర్ షూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంచర్ క్యాపిటల్ ఫండ్ కూడా దీనికి ఆన్సర్. కానీ ఈ బాండ్స్, స్టాక్స్ అనేవి మాత్రం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కాదు. సో మీరు జస్ట్ ఆన్సర్ చూసినా కూడా మీకు తెలుస్తుంది హెడ్జ్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ మాత్రం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి? ఓన్లీ ఈ హెడ్జ్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ తెలుసుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. సో ఆల్వేస్ యూపీఎస్సీలో ఏంటంటే రాంగ్ అయిన ఆప్షన్స్ నుంచి కానీ రాంగ్ అయిన స్టేట్మెంట్స్ నుంచి కానీ నెక్స్ట్ టైం క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అసలు ఈ బాండ్స్ ఏంటో క్లియర్ కట్గా తెలుసుకోవాలి మీరు. అందులో టైప్స్ ఆఫ్ బాండ్స్, రీసెంట్గా మసాలా బాండ్స్ అనేది న్యూస్లో ఉంది కదా. సో మసాలా బాండ్స్ మీద నెక్స్ట్ టైం క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మీరు ఎకనామీలో ఏంటి స్టాటిక్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తుందని తెలుసు. సో ఇక్కడ ఈ బాండ్స్ అనేది స్టాటిక్. సో బాండ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ బాండ్స్ ఏంటి, ఏ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, దేంట్లో అడ్వాంటేజ్ ఉన్నాయి అవన్నీ చూడాలి. చూడడంతో పాటు దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకోండి.
సో రీసెంట్గా మసాలా బాండ్స్ అనేది న్యూస్లో ఉంది. నెక్స్ట్ టైం మసాలా బాండ్స్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ స్టాక్స్. ఈ స్టాక్స్ ఏంటి, అసలు స్టాక్ మార్కెట్ ఏంటి, ఎక్కడ ఎవరికైతే అడ్వాంటేజెస్ ఉన్నాయి, నెగిటివ్ థింగ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చూసుకోండి, టైప్స్ కూడా. ఓకే, సో ఇక్కడ మీకు నెక్స్ట్ టైం బాండ్స్ స్టాక్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది. కానీ ఇక్కడ కరెక్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే హెడ్జ్ ఫండ్స్ ఉంది, వెంచర్ క్యాపిటల్స్ ఉంది. ఇవి రెండేనా ఎగ్జాంపుల్స్ దీనికి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి? కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, మనకి ఏంజల్ ఫండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు వీటికి ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి కూడా లిస్ట్ చేసుకోండి. ఈ వేరే ఎగ్జాంపుల్స్తో పాటు ఇవి కూడా ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని మళ్ళీ క్వశ్చన్ అడగచ్చు. అలా కాకుండా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హెడ్జ్ ఫండ్స్ అని చెప్పి దాని కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇలా ఈ విధంగా మల్టీ డైమెన్షనల్ వేలో మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి నెక్స్ట్ టైం ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు అనలైజ్ అనేది చేయాలన్నమాట. ఓకే, ఇంకొకటి చూద్దాం. ఇంకొక క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఆర్బీఐ. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఇన్కమ్ అంటున్నారు. ఇక్కడ 1 2 3 4 5 ఇచ్చేసి కింద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో 1 and 2 అలా ఇచ్చారు కదా, మీకు కనిపిస్తుంది కదా క్వశ్చన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీస్, పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్, లెండింగ్ టు ప్రైవేట్ కంపెనీస్, ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్. సో యూపీఎస్కి ఒక టెండెన్సీ ఉంటుంది ఏంటంటే ఇలాగా మీకు 4 to 5 స్టేట్మెంట్స్ కానీ 4 to 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు కానీ అందులో 2 అపోజిట్ ఉండేటట్టు ఇస్తారనమాట. సో ఇక్కడ అడిగింది ఏంటి, ఇన్కమ్. ఇన్కమ్కి అపోజిట్ ఏంటి, ఎక్స్పెండిచర్. సో ఇందులో మీకు ఏమైనా కనిపిస్తుంది ఎక్స్పెండిచర్ పార్ట్ ఆర్బీఐది అంటే ఎస్, ఈ పార్ట్ ఎక్స్పెండిచర్ అనమాట. ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్ అనేది ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆర్బీఐ. దీనివల్ల ఇన్కమ్ అనేది ఆర్బీఐకి రాదు. సో అలా మీరు కొంచెం అబ్జర్వేషన్ కానీ ఎక్కువ పీవైక్యూస్ కానీ చేసినట్లయితే మీకు అట్లాంటి టెక్నిక్స్ చాలా కనిపిస్తాయి. ఓకే, సో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఒక్కసారి దాన్ని ఎలిమినేట్ చేసినట్లయితే మనకు 2 ఆప్షన్స్ మిగులుతున్నాయి. ఓకే, ఇంకా కొంచెం క్లియర్గా చూసినట్లయితే ఈ లెండింగ్ టు ప్రైవేట్ కంపెనీస్ మీకు తెలిసినా తెలియకపోయినా ఈ థర్డ్ పాయింట్ చూడండి, పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్. అసలు పెన్షన్ని మేనేజ్ చేస్తుంది ఆర్బీఐ, ఎక్కడన్నా చదివారా? సో మనకి ఈపీఎఫ్ఓ ఉంటుంది, దాన్ని కూడా సపరేట్గా యూపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంది. ఈపీఎఫ్ఓ యూపీఎస్సీ ఎగ్జామ్ రీసెంట్గానే జరిగింది. సో దీన్ని ఎలిమినేట్ చేయండి. సో మీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1 and 2. ఓకే, ఇది ఆన్సర్ చేసే విధానం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, 3 4 5, ఈ 3 రాంగే, ఓన్లీ 2 కరెక్ట్ కదా. సో నెక్స్ట్ టైం ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆర్బీఐ గురించి క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే ఇన్కమ్ అడిగారు, ఇక్కడ ఎక్స్పెండిచర్ పాయింట్ ఇచ్చారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈపీఎఫ్ఓ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మీరు గూగుల్ చేసేసి అసలు ఈపీఎఫ్ఓ అంటే ఏంటిది, దాని ఫంక్షన్స్ ఏంటి అవి చూసుకోండి. అండ్ అలాగే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆర్బీఐ కూడా లిస్ట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఇన్కమ్ లిస్ట్ ఉండాలి, ఎక్స్పెండిచర్ లిస్ట్ ఉండాలి. ఈ విధంగా మీరు నోట్స్ అనేది పీవైక్యూస్ నుంచి చేసుకున్నట్లయితే దట్ విల్ బి ఏ పర్ఫెక్ట్ నోట్స్. ఓకే, అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద ఉంది. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ తర్వాత చెప్తాను, ఈ వీడియోలో స్టాటిక్ కవర్ చేస్తాను. సో ఇది కూడా కరెంట్ అఫైర్సే, బట్ ఈ సెకండ్ క్వశ్చన్కి దీనికి కొంచెం లింక్ ఉందన్నమాట, అందుకే 2 కవర్ చేస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఆర్బీఐ mandates all the listed companies in India to submit business responsibility and sustainability report. ఓకే, ఇక్కడ మనకు తెలుస్తుంది లెండింగ్ టు ప్రైవేట్ కంపెనీస్ కాదు అని కదా. ఈ ఆప్షన్ ప్రకారం మనకి ఇది లెండింగ్ టు ప్రైవేట్ కంపెనీస్ కాదని తెలుస్తున్నప్పుడు ఇక్కడ ఆర్బీఐ కంపెనీస్కి ఎందుకు లిస్ట్ ఇస్తుంది? అండర్స్టాండింగ్ ఇలాంటి మన క్లూస్ యూపీఎస్సీలో మన పేపర్లోనే అట్లీస్ట్ 4 క్వశ్చన్స్కి క్లూస్ అనేవి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. సో మనం వాటిని చాలా జాగ్రత్తగా గమనించి వాటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అది చెప్పడానికే ఈ క్వశ్చన్ అనేది తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ మనకి ఎక్కడా లేదు ఏంటంటే ఆర్బీఐ అనేది కంపెనీస్కి లిస్ట్ ఇస్తుంది అని. కాబట్టి ఇది ఏ ఆర్గనైజేషన్ చేస్తుంది అంటే సెబీ చేస్తుంది. సో నార్మల్గా యూపీఎస్సీకి ఒక టెండెన్సీ ఉంటుంది ఏంటంటే ఆర్గనైజేషన్స్ని ఇంటర్చేంజ్ చేస్తుంది అనమాట. ఇంటర్చేంజ్ చేసి
ఆప్షన్ని రాంగ్ చేసేస్తుంది. ఇక్కడ సెబీ బదులు ఆర్బీఐ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇండియా ఏ కంపెనీ సబ్మిటింగ్ BRSR మేక్స్ డిస్క్లోజర్స్ ఇన్ ద రిపోర్ట్ దాట్ దే ఆర్ లార్జ్లీ నాన్ ఫినాన్షియల్ నేచర్. అసలు ఈ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్ ఏంటంటే కంపెనీస్ ఎంత స్పెండ్ చేస్తున్నాయి ఎన్వైర్న్మెంట్కి అలాగే సొసైటీ కోసం అని వాళ్ళు లిస్ట్ అనేది చేయాలన్నమాట. కాబట్టి అవి నాన్ ఫినాన్షియల్గానే ఉంటాయి. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్. ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ ఆల్రెడీ ఇక్కడ రాసుకుంటున్నారు కదా. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు సెబీ అంటే ఏంటి, సెబీ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అసలు దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏం చేస్తుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఏ ఇయర్లో, ఎవ్రీథింగ్ మీరు సెబీ గురించి ఇప్పుడు నోట్స్ మేకింగ్ చేసుకోవాలన్నమాట. క్లియర్? నెక్స్ట్ టైం సెబీ గురించి క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 ఇచ్చారు, స్టేట్మెంట్ 2 ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఇన్ ఇండియా ఇన్కమ్ ఫ్రమ్ అలైడ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ లైక్ పౌల్ట్రీ, ఫార్మింగ్ అండ్ వూల్ రేరింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎనీ ట్యాక్స్. మనం స్టేట్మెంట్స్ చదివేటప్పుడే కొంత అబ్జర్వేషన్ చేసి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి నీట్గా దాని యొక్క మీనింగ్ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకుంటూ చూడాలి. ఎందుకంటే యూపీఎస్సీ కొన్ని చిన్న చిన్న వర్డ్స్ ఓన్లీ, సమ్, ఆల్, నెవర్, డ్రాస్టికల్లీ అలాంటి వర్డ్స్ యూజ్ చేసేసి స్టేట్మెంట్ యొక్క మీనింగ్ని మార్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కింద చేసేస్తుంది. వాటిని ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి తెలుసు అగ్రికల్చర్ కంపల్సరీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. ట్యాక్స్ అనేది మనం పే చేయం, కానీ పౌల్ట్రీ, వూల్ వీటి మీద కంపల్సరీ ట్యాక్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇండియా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ క్యాపిటల్ అసెట్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఐటీ యాక్ట్. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్ని క్యాపిటల్ అసెట్ కింద కన్సిడర్ చేయరు కాబట్టి వాటి మీద ట్యాక్స్ అనేది వేయరు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 1 ఈజ్ నాట్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం క్వశ్చన్ ఎలా అడగచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ అని అడిగి 1, 2, 3, 4, 5 అలా ఇచ్చేసి ఆన్ విచ్ ఆఫ్ ది అబౌవ్ ట్యాక్స్ ఇస్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్. ఓకే, అంటే మీకు రాసుకోవాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ వేటి మీద ఇంపోజ్ చేస్తారు, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి. అండ్ కరెంట్ అఫైర్స్లో ట్యాక్స్ గురించి చూసుకున్నట్లయితే రీసెంట్గా ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకి GST 2.0 రిఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి GST 2.0 రిఫార్మ్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది ఎకనామీ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటో కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే ఇది క్యాపిటల్ అసెట్కి ఎగ్జాంపుల్ అని అడిగారు కాబట్టి నెక్స్ట్ టైం క్వశ్చన్లో అగ్రికల్చర్ అడగకుండా వేరే ఎగ్జాంపుల్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఒకసారి ఈ విధంగా మీరు నోట్స్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మీ నోట్స్ అకార్డింగ్ టు PYQs అకార్డింగ్ టు డిమాండ్ ఆఫ్ యూపీఎస్సీ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో వల్ల క్వశ్చన్స్ ఎలా అనలైజ్ చేయాలి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని తెలిసిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా రాబోయే వీడియోలలో జాగ్రఫీ క్వశ్చన్స్ ఎలా అనలైజ్ చేయాలి అండ్ PYQs ఎలా రిపీట్ అయ్యాయి అండ్ ఈవెన్ మన హిస్టరీలో అండ్ పాలిటీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఎన్వైర్న్మెంట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన PYQs ఎలా అనలైజ్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి, మీరు ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర రాథోడ్స్ IAS అకాడమీలో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని మేము లాంచ్ చేశాము. 1, 2, 3 ఫస్ట్ 3 టెస్ట్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. కంపల్సరీ మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ 3 టెస్ట్లు కంపల్సరీ రాయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఆ టెస్ట్లు నచ్చితేనే యూ కెన్ జాయిన్ our test series.